చికెన్ ఫ్రై మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలి. ముందుగా చికెన్ తీసుకొని బౌల్లో వేసి కారం వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, సాల్టు ఇవి వేసాక అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు కూడా వేసి నిమ్మకాయని పిండి కాస్త అలా మిక్స్ చేసి దీని ఒక్క అరగంట సేపు ఊరనివ్వాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, చెక్క, లవంగా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని చల్లారనిచ్చి మిక్సీ జారీలో వేసుకునేసి సాల్ట్ వేసి నీళ్లు పోసి పేస్ట్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి ఊరబెట్టిన చికెన్ని దాంట్లో వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త తిరిగేసుకుంటూ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టి అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసి కరివేపాకు వేసుకునేసి ఇలా బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్రై చేసిన చికెన్ ముక్కలను వేసి ఇలా బాగా తిరగేసుకునేసి కాస్త ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్.